చూసారా చిన్న ఊరు, అతి చిన్న ఊరు ఎలా ఉందో. నాకైతే శక్తి చాలా అట్లా ఆగి ఆగి కొండ అయితే ఈరోజు ఎక్కుతూ ఉన్నాను. మీరైతే ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ అవ్వండి. ఈరోజు మనం మరొక గిరిజన గ్రామాన్ని అయితే చూడబోతున్నాము. ఈ గ్రామానికి చాలా ఎత్తైన కొండలు మనం ఎక్కుకుంటూ వెళ్లాల్సిందే. కొండల మీద ఉన్నటువంటి మా గిరిజన గ్రామాలను మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఈ వీడియో కూడా మీరందరూ కూడా చూసి ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని మనమైతే కంప్లీట్గా చూసి సపోర్ట్ చేద్దాం, ఓకేనా? ఇలా వెళ్ళాలి. సుమారు ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు మనం కొండపైకి ఎక్కితే కానీ ఈ యొక్క గ్రామానికి అయితే మనం చేరుకోలేము. వర్షం స్టార్ట్ అయిపోయిందిరా బాబోయ్. ప్రారంభమైంది మన ప్రయాణం. నడుస్తూ ఉన్నాను. ఇలా అక్కడక్కడ మనకి కొండ పూలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ కొండనైతే చూడండి. ఆ కొండ దాటి మరొక కొండ మీదకైతే మనం ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. చాలా దూరం. అండ్ దారి కూడా చూడండి ఎలా ఉందో. అంతా కూడా అడవి బాటే. రండి వెళ్దాం. ఇక్కడ అన్నయ్యతో ఉన్నాడు, మాట్లాడదాం. అన్న మీదేనేంటి కొండపోడు? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2 ఉంటుందా? ఏమేమి వేశారు ఈ సంవత్సరం? సోలు కందులు వేసారా? పంట కాపలు కాస్తానరా? కోతులు లాంటివి ఏముంటాయా లేకపోతే పక్కూరు ఆవులు అనమాట వచ్చి మేసేస్తాయి. ఆవులు వాళ్ళు విడిచిపెట్టేస్తారా? ఓకే ఓకే. ఏంటని అవి? ఎదురు కంజలా? కూరకా? దొరుకుతాయా ఈ అడవిలో? ఓకే. బాగుంటుందా ఎదురు కంజల కూర? బాగానే ఉంటుంది. భయం మీద ఇంత కొండ మీదకి ఒక్కరు ఉన్నారు కదా? భయం చుట్టుపక్కల ఉంటారు కదా, ఇలా ఉంటారా? ఓకే ఫ్రెండ్స్, అన్న అయితే చూడండి ఎదురు కంజలు కూర అయితే చాలా బాగుంటుంది కదన్నా? బాగానే ఉంటుంది. నీ పేరు అన్నయ్య? రంజిత్. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఇక్కడైతే చూడండి కొండపోడు ఉంది కదా. ఈ కొండపోడు కాపలాకి మా వాళ్ళు అక్కడక్కడ వెదురు కర్రలు ఉపయోగించి ఈ విధంగా చిన్న కుందిరి అంటారన్నమాట. కుందిరి లాంటిది వేసుకొని ఇక్కడ కూర్చొని కొండపోటుని కాపలా కాస్తుంటారు. ప్రశాంతంగా ఉంది, చక్కగా నిద్రపోవచ్చు, అంత హాయిగా ఉంది ఇక్కడ. చూడండి చూడండి మొత్తం కూడా
సోళ్ళు సాములు వేశారు. ఇంకా మనం ఆ పైకి వెళ్ళాలి, ఆ పైకి ఇంకా వెళ్ళాలి, అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. అమ్మా ఎక్కడికి వెళ్ళారు? అమ్మ దగ్గరికా? ఏ ఊరు అమ్మది? నందలో ఉందా? భయం లేదా వెళ్ళిపోతున్నావు ఒక్కదానివే? ఎందుకు భయం బాబు? భయం లేదా? అమ్మ అయితే చూడండి, ఒక్కరే అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా మా గిరిజనులు భయపడకుండా అలాంటి అడవిలోనైనా సరే ప్రయాణాలు కొనసాగిస్తారు. దానికి ఇదే నిదర్శనం అని మీరైతే తెలుసుకోవచ్చు. ఏం పేరు ఊరు పేరు? బేర్మాసా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఊర్లోకి వచ్చేసాం. చూడండి, చాలా చిన్న ఊరు. ఇక్కడికి వెళ్ళి మనం సైమలతోని అలాగే శాంతి చెల్లి అందరూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడదాం. సైమల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, సైమల చదువు కోసం అన్ని రకాల వస్తువులు కూడా తీసుకొచ్చాము. సో ఇప్పుడైతే మనం సైమలకి ఒక్కొక్కటి ఇచ్చేద్దాం, ఓకేనా? సో స్కూల్కి వెళ్ళడం కోసం బ్యాగ్ చూసారా, చాలా కాస్ట్లీ బ్యాగ్. అండ్ దీనికి వర్షంలో తడవకుండా కింద ఇక్కడ మనకి చూడొచ్చు జిప్ కూడా ఇచ్చి కవర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే పాప 5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ బీరమాస నుంచి నంద అనే గ్రామానికి వెళ్ళాలి. మొత్తం కూడా అడవేనండి. ఈ అడవిలో వెళ్ళి రావాలంటే చాలా కష్టం. అది కూడా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఈ విధంగా మేమైతే తీసుకున్నాము. ఈ విధంగా వర్షంలో తడవకుండా వాడుకోవచ్చు, ఓకేనా? నచ్చిందా బ్యాగ్? ఏం పేరు నీ పేరు? సైముల. ఎన్నో తరగతి చదువుతున్నావు? 1వ తరగతా? ఎక్కడ, ఏ స్కూల్లో చదువుతున్నావు? నందలోనా? ఇవి చూడండి, బుక్ కవర్స్ అట్లా వేసుకోవడానికి. ఇవన్నీ మీ జగదీష్ మాస్టర్ తీయం, ఓకేనా? రాస్తారు బుక్ కవర్స్ ఇవి. ఇవన్నీ నోట్ బుక్స్, ఓకేనా? ఇవన్నీ నువ్వు వాడుకోవచ్చు, 2 సంవత్సరాలు ఉపయోగపడతాయి ఈ నోట్స్లన్నీ. అమ్మ పట్టుకోండి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? బుల్లమ్మ. వీళ్ళ డాడీ లేరా? ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళ నాన్న? ఆవులకి వెళ్ళాడా? సరే, మేము వచ్చి ఇచ్చామని చెప్తారా? దీనిలో 10 పెన్సిల్స్ ఉంటాయి. పెన్సిల్తో నువ్వు రాయొచ్చు. ఓపెన్ చేసేస్తాను నీకు. రబ్బర్ కూడా ఉంటుంది. ఒక పెన్సిల్ ఇవ్వండి. ఒక టైప్ అయిన తర్వాత ఇంకోటి ఇద్దారు. ఇది కాంపస్ బాక్స్. అందులో పెన్సిల్ ఇందులో పెట్టుకొని తీసుకుని వెళ్ళు. పెన్ ఒకటి, ఎరేజర్, షార్ప్నర్ అన్ని కూడా, రిబ్బన్స్, స్కేల్. చూడు, కాపీరైట్ బుక్స్ ఏబిసిడీలో ఉంటాయి. నువ్వు రాయడానికి 2 పుస్తకాలు తెచ్చాను. నోట్స్లకి ఇవి స్టిక్కర్లు అంటుతాయి, ఇటు పైన అంటించుకోవచ్చు. అవన్నీ సార్కి ఇవ్వు, మీ సార్కి కొన్ని తీసుకొని ఇవ్వు, కాపీరైట్ బుక్స్. తర్వాత ఇక వాటర్ బాటిల్స్ ఒక 2 నీకే, నీకు మీ డాడీకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా సైమ్లాకి అయితే మనం ఇస్తున్నాము. క్లిప్పులు అన్నీ కూడా, అన్ని ఓవరాల్గా. ఇది స్టాప్లర్ అట్లు వేసుకోవడానికి. ఇగో పిన్నులు ఉంటాయి. ఇవేమో వీటికి అట్లు వేసుకోవాలి, సరేనా? ఇక పౌడర్ ఒకటి నీకు, దువ్వెన. నచ్చాయా? అవన్నీ బాగున్నాయా? చదువుకుంటావా? బాగా చదువుకోవాలి నువ్వు. భయం వేస్తుందా? ఈ అడవుల్లో నడుచుకుని వెళ్తున్నావు కదా, భయం వేస్తుందా? భయం అవ్వట్లేదా? నీకు తోడుగా ఎవరు వస్తున్నారు తల్లి? మీ నాన్న వస్తున్నాడా? మీ నాన్న పేరు ఉత్తరా? రోజు వస్తారు మీ డాడీ నీకు స్కూల్కి తీసుకురావడానికి. నచ్చిందా స్కూల్ నీకు? ఈ 2 కూడా రెయిన్ కోట్స్. ఒకటి సైమ్లాకి, ఇంకోటి వాళ్ళ డాడీ ఉత్తరాకి అనమాట. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి తన చదువుకి ఇబ్బంది లేకుండా కావాల్సినవన్నీ కూడా మనమైతే తీసుకున్నాము.
సో సైమ్లా ఇది నీది రెయిన్ కోట్, ఓకేనా? రెయిన్ కోట్ వేసుకొని బ్యాగ్ కూడా నువ్వు కప్పేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇది మీ డాడీకి, ఓకేనా? చదువుకోవాలి మరి, బాగా చదువుకుంటావు కదా. ఇంత అడవిలో బామ్మ కూడా ఒంటరిగా ఇక్కడైతే జీవిస్తూ ఉన్నారో ఒకే ఒక్కరనమాట. ఇంటి పని కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ సమకూర్చుకొని గత్సర్ వచ్చినప్పుడు కూడా తన బాధను మన దగ్గర అయితే చెప్పింది. సైమ్లాకి మనం కొన్ని వస్తువులు 2 బ్యాగ్స్లో తీసుకొచ్చాము. ఈ కొండ మీదకి కష్టం అనిపించింది, అందుకే అమ్మకైతే ఏం తీసుకురాలేదు. ఒక్క చీర అయితే తీసుకొచ్చాము. సో ఈ చీర పట్టుకో, చూడు నచ్చిందా? ఇంకోసారి వస్తాము, నీకు కూడా సైమ్లకి ఎలాగైతే కొనిచ్చామో నీకు ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని కొనిస్తాను, ఓకేనా? నచ్చిందా? థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. చూడండి బామ్మ ఎంత చక్కగా థ్యాంక్ యూ అంటుంది. మా పొద్దుటలు ఇచ్చే కజ్జి మీరు సాయం కాందరి మీకు సైమ్లా ఈ పోడు మీదేనా? అన్నిటికీ ఇది అయితే తలగూపేస్తుంది, మాటలైతే మాట్లాడట్లే. చిల్లమ్మ ఏమేస్తారా ఇక్కడ? జొన్నలా? మొలుస్తాయా? చూడండి, ఊరంతా కలిపితే ఒక 10 మంది ఉంటారు, అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. మరి ఏం పని చేస్తారు ఇక్కడ? జొన్నలు ఉడుస్తున్నారా? సాయంకి వచ్చారా? అయిపోద్దా ఈరోజు ఉడిచేస్తారా? మరి ఇంకేంటైతే అమ్మ ఉన్నారా? వెళ్తామైతే మేము. మరి నువ్వు మాకు మరి అన్నం కూడా పెట్టట్లే. సరే ఓకే, నేను సరదాగా అన్నానా? వెళ్ళి పని చెయ్యైతే, బాయ్. ఇప్పుడు కూడా నేను ఈ సైమ్లా వల్ల ఊరు వరకే వచ్చా. ఇది దాటి ఇంకా మరో ఊరు ఉందని అయితే నాకు ఇప్పుడే తెలిసింది. సో అక్కడ కూడా వెళ్దాం. అక్కడ ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ రోజువారీ జీవనం ఏ విధంగా ఉందనేది మనమైతే ఈ వీడియోలో చూద్దాం. మీరైతే స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా వీడియోని చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నడుస్తూనే ఉన్నా చూడండి. ఈ దారంతా కూడా వీళ్ళైతే బాగు చేసుకున్నట్టున్నారు. ఈరోజు కొండల మీదకి వెళ్తున్నాము. మీకు చూస్తే ఇది ప్లెయిన్లో అనిపిస్తుంది కానీ ప్లెయిన్ అయితే కాదండి. ఇది చూడండి, ఫారెస్ట్ ఇదంతా కూడా. చూసారా అతి చిన్న ఊరు ఎలా ఉందో? ఎటు చూసినా కొండలే ఉంటాయండో. ఈ కొండల్లో అతి చిన్న గిరిజన గ్రామానికి మనం ఈరోజు అయితే వచ్చాం. అయ్యా ఏంటవి? తొడ్డను కంప చీపుర్లా అమ్ముతారా? అవి ఉంచుకుంటారా? ఉంచుకుంటా. ఓహోహో, సరే అయ్యా. ఏం చేస్తున్నారు? అలాగే మరి ఆ సోలు జల్దాము, ఆ సోలు గాబులు తీసుకొని ఉన్నాం. వర్షం పడుతుందా? వర్షం పడుతుంది. కొండ పూలు అన్నీ వేసారా? కొండ పూలు వేసామే కానీ అసలు పని ఇవ్వకుంటుంది వర్షం. కాయలు ఇవ్వట్లేదు వర్షం. లేదు. అవును. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఇక్కడ 6 ఇళ్ళు ఉన్నాయి. 6ఏనా? అందరు మన కువి వాళ్ళనా? అందరు మాకు వాళ్ళే. నీరు ఎక్కడ దొరుకుతాయి మీకు? నీరు ఇది ఇక్కడ ఉన్నాయి. చలమా? చలం నుంచి తెచ్చుకుంటా. తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, నడడానికి రోడ్ లేదు, ఏది లేదు. కష్టమే. మరి ఇక్కడ ఎలా జీవిస్తున్నారు? మరి ఎంత కష్టంగా మరి ఏడు చేస్తాం. కిందకు వచ్చేవచ్చు కదా, కొండ కిందకే. కిందకు వస్తే మరి ఎక్కడ భూమి ఉంటుంది? అవును. అప్పుడు మక్కోళ్ళు ఉండేడు ఎంఆర్ఓ అన్నాడు, కిందకు వచ్చేయండి మేము భూములు కొనేసి ఇల్లు కట్టిస్తామన్నాడు. అవును. అంటే ఇక్కడ ఏమంటే చింత చెట్లు ఏది ఉంటుంది, మరి అక్కడ కిందకి దిగితే మరి చింతపడ దొరకమనేసి సెలవు నీళ్ళు తాకొని ఉన్నాం. అవును.
ఆ పీటలు అక్కడే తాగుతున్నాము, పశువులు అక్కడే తాగుతున్నాం, బట్టలు అక్కడే ఉతుకుతున్నాం, అవే తింటున్నాం. అవును, అన్నిటికీ అవే నీరు వాడుతున్నాం. అవే నీరు. మరి వేసవికాలంలో నీరు ఎలా? ఆ గడ్డ ఎండిపోద్దా? అక్కడే కొద్దిగా వేసి ఉంటాయి, ఉమ్. అవి కూడేసి అవును. తెచ్చుకుంటాం. ఆహా. ఇది మొక్క మండలం సమర పంచాయతీ బీరిమాచి సెజిల్ ఏరియా. ఇది సెజిల్ ఏరియాకి వెళ్ళక పడాలంటే బాగా పడాలి. ఇది లేదు అంటే నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక, ఉండడానికి ఇల్లు లేక, నడడానికి రోడ్డు లేక అలాగున్నాం మేము. ఉహు. ఇది బీరమాసియానా? బీరిమాచి. అక్కడ ఉన్నూరు అక్కడ? అదే బీరిమాచి అన్నాడు ఒకటే. ఆహా, 2 చోట్ల ఉన్నారు. 2 సార్లు. సో మా వాళ్ళు అయితే చూడండి, ఇక్కడ వెదురు బద్దలు ఉపయోగించి తాగునీటి కోసం ఏ విధంగా పెట్టుకున్నారో. ఈ నీరు ఇంకా పైనుంచి ఎలా వస్తున్నాయో చూపిస్తాను మీకు. చూసారా, ఇదంతా కూడా నీలాకుపచ్చ శైలం. చూసారా ఈ నీరు ఎలా ఉందో? ఈ నీరే తాగుతారా మీరు? పశువులు అక్కడే, మనుషులు అక్కడే, బట్టలు అక్కడే కూర్చుకొని అక్కడే ఆ నీరే తాగుతున్నాం. అవునా? మరి ఈ నీరు మొత్తం సంవత్సరం మొత్తం వస్తాయా? సంవత్సరం రావు, మరి నీరు ఉండవు. వర్షం ఉంది కాబట్టి ఇలా ఉంది, కానీ వర్షం తగ్గిపోతే మరి లేవు, నీరు ఉండవు, కష్టమే. మరి అప్పుడు ఎలా? అప్పుడు ఎలా చేస్తారు వేసవిలో? వేసవిలో అలాగే కుండిలాగా ఓ చలమ అక్కడ అదే కొద్దిగా పంచుకుంటాం. అందరూ కలిసి 2 గంటలు పడిపోద్ది బిందె నీరుకి. అవును, అంతే ఈ బాత్రూంలోనే ఉన్నాం. ఎంత కాగితం పెడితే కూడా చూడండి. వీళ్ళ చలం అయితే ఇక్కడ ఉంది, చూపిస్తాను. చూసారా, ఇది అంతా కూడా ఓట నీరు అంట. ఇది సంవత్సరం మొత్తం కూడా ఇంతే ఓట నీరు ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ నీరు తాగుతారంట. ఎలా ఉన్నాయో చూడండి. అక్క అయితే పూర్తిగా సిగ్గుపడిపోతుంది. అక్కనైతే చూడండి, అలిసిపోతుంది ఆ నీరు తెచ్చుకోవడానికి, కష్టపడాలి. సో ఇంత కష్టం అన్నమాట. కొండ చలంకి వెళ్ళి ఆ కొండ ఓట నీరు తెచ్చుకోవడానికి మా వాళ్ళు చూడండి ఎంతో కష్టపడాలి. చూసారా ఈ కొండల్లో అన్ని కొండపూలే ఉన్నాయండి. ఇలాంటి కొండల నడుమ చిన్న గ్రామం, అతి చిన్న ఊరు, 6 ఇల్లులు చూడండి ఇక్కడ ఉన్నాయి. చిన్న ఊరు, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు నుంచి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇళ్ళలో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉన్నాయి, అందరూ కొండపూల్లోనే ఉన్నారు. సో ఇంత కొండ మీదకి వీళ్ళు రేకులు అలాగే పెంకులు ఎలా తెచ్చుకున్నారో తెలియదు. చిన్న చిన్న ఇల్లులు బాగున్నాయి. అయ్యా, పండుందా? దొరకట్లేదా? ఎలా తెలుస్తుంది అలా కొడితే? డుబ్మంటదా? కాయ టంగం అంటే కాయ గట్టిగున్నట్టు అర్థం. అవును, వాసన వస్తుంది, పండు వాసన. అది పండా? వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన స్మార్ట్ రవి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.